యోగా అనగానే మనకు గుర్తొచ్చేది సూర్య నమస్కారాలు. ఇది చేయటం వల్ల వాళ్ళలో ఎదుగుదలకు కావాల్సినటువంటి హార్మోనల్ యాక్టివిటీస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అంతేకాకుండా మస్కులర్ స్ట్రెంగ్త్ అంటే కండరాల్లో పటుత్వం పెరిగి వాళ్ళ ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. నడుముకు సంబంధించి, పొట్టకు సంబంధించి, కాళ్ళకు సంబంధించి, చేతులకు సంబంధించినటువంటి వ్యాయామం లభించడమే కాకుండా ప్రాణాయామం కూడా చేస్తే వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా సమకూరుతాయి. ఈ సూర్య నమస్కారాలని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సూర్య నమస్కారాలు ఇందులో 12 పోజులు ఉంటాయి. సీక్వెల్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకే ఆసనంలో చేయటం జరుగుతుంది. మొదటగా 1 ఇది స్థితి. ఇక్కడ గాలి వదిలేసి శరీరాన్ని లూజ్గా వదిలేసి 2 ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ చేతుల్ని పైకెత్తి పైకి చూస్తూ ఇప్పుడు 3 నెమ్మదిగా గాలి వదిలేస్తూ చేతుల్ని రెండింటిని పాదాల పక్కన ఉంచాలి. 4 ఒక కాలుని వెనక్కి తీసుకొని నెమ్మదిగా తల పైకెత్తి గుండెల నిండా గాలి తీసుకొని ఇప్పుడు మళ్ళీ గాలి వదిలేస్తూ నెమ్మదిగా రెండో కాలుని కూడా వెనక్కి తీసుకోవాలి. 2 పాదాలు పూర్తిగా నేల కానించి దీన్ని అధోముఖ పర్వతాసన అంటారు. అంటే ఒక పర్వతంలాగా మన శరీరాన్ని చేసి గాలిని పూర్తిగా వదిలేయాలి. నెమ్మదిగా ఇప్పుడు మళ్ళీ శరీరాన్నంతా నేల మీదకి తీసుకొని వచ్చి తల పైకెత్తి గాలి తీసుకుంటూ భుజంగాసనం లాగా మళ్ళీ నెమ్మదిగా గాలి వదిలేస్తూ తల నేల కానించాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం నెమ్మదిగా వెనక్కి వెళ్తాం. చేసిన ఆసనాలనే ఒక్కొక్కటిగా వెనక్కి చేసుకుంటూ వెళ్తాం. 8 ఇప్పుడు తల మెల్లగా మళ్ళీ పైకెత్తాలి, గాలి పీల్చుకోవాలి. 9 మళ్ళీ పాదాల మీదకి శరీరాన్ని తీసుకుపోయి పర్వతాసనంలోకి రావాలి. 10 ఒక కాలు 2 చేతుల మధ్యలోకి తీసుకొని వచ్చి గాలి తీసుకోవాలి. 11 గాలి వదిలేయాలి. 12 ఇప్పుడు ఒక చిన్న